అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. ప్రపంచ యోగా డే సందర్భంగా ఏదైతే ప్రోగ్రామ్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ప్రోగ్రామ్ ఫుల్ గా సక్సెస్ కావాలని చెప్పేసి దానికి ఆ ప్రోగ్రామ్ కి గౌరవ ప్రధానమంత్రి గారు సైతం కూడాను వస్తున్నారు. ప్రపంచ యోగా డే ఏదైతే ఉందో వాస్తవానికి చూసుకుంటే కనుక ముస్లింలకు ప్రతిరోజు కూడాను 5 పూట్ల యోగా డే అన్న సంగతి మనం అందరం కూడాను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే యోగా ఆసనాలు ఉన్నాయో ఆ ఆసనాలను మేము ప్రతిరోజు 5 పూట్ల విధిగా అంటే అది మాపై ఫరజ్, అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రతి ముస్లిం కూడాను 5 పూట్ల నమాజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 5 పూట్ల నమాజ్ లో ఏదైతే యోగా ఆసనాలు ఉన్నాయో ఆ ఆసనాలను మనం అందరం కూడాను ముస్లిం అయిన వాడు ప్రతి ఒక్కరు కూడాను ప్రపంచవ్యాప్తంగా వేస్తూనే ఉంటాము. ఇదే విధంగా ఈ యోగా చేయడం వల్ల ఏదైతే మనశ్శాంతి లేకపోతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని చెప్పి చెప్తారో, ఎస్, నమాజ్ లో సైతం కూడాను కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ చేసి నమాజ్ చేస్తే కనుక దాని యొక్క ఆనందం వేరే విధంగా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఇందులో సూర్య నమస్కారం గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ లో ఎక్కడ కూడాను సూర్య నమస్కారం అనేది ఎక్కడ కూడాను లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే కనుక ముస్లిం అయినటువంటి వారు ఎవరు కూడాను సూర్య నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముస్లింలు ఇస్లాం మతాన్ని అనుసరించే వారు సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధిస్తారు. సృష్టి ఇక్కడ ఏంటంటే సూర్యుడు అనేది సృష్టి కాబట్టి సూర్యుడిని పూజించేటటువంటి పరిస్థితి ముస్లిం సమాజంలో గాని ఇస్లాంలో గాని ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి ఆ సూర్య నమస్కారం ఒక్కదాంతోనే ఒక విభేదం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సూర్య నమస్కారం చేసే టైంలో మనం కామ్గా ఉండుకోవచ్చు, లేకపోతే మనం దువా చేసుకోవచ్చు. అదేవిధంగా ఓం అని చెప్పేటప్పుడు మీరు ఏదైతే మా యొక్క కలమా ఉందో ఆ కలమాని లేకపోతే కనుక అల్లాహ్ అని చెప్పేసి మీరు పఠించవచ్చు. అంతేగాని దాంతో విభేదించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడాను ఉండకపోవచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక గతంలో 2017-18లో ఇదే విధంగా సూర్య నమస్కారం ఇక్కడ మన యోగా అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో కొంత సమస్యలు ఏర్పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మేము అదేవిధంగా మాతో పాటు అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ వారు అందరం కూడాను కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు వెళ్లి మాకున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆ రోజు ఆయన చాలా స్పష్టంగా కుర్చీపై నుంచి లేచి నుంచొని 2 చేతులు జోడించి ఆయన చెప్పినటువంటి మాట ఈ రోజు కూడాను మాకు చాలా స్పష్టంగా మా చెవుల్లో ఉంది. అదేంటంటే నేను ప్రతి మతం యొక్క ఆచారాలను నేను గౌరవిస్తాను, నాకు ఏమాత్రం కూడా తెలియదు, ఏదైతే నీ పెద్దలు మా మత పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఆచరించాను తప్పించి దానికి మించి ఇంకేం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈనాడు మా ప్రముఖ పత్రిక ఉందో, ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, సాక్షి కానివ్వండి, ప్రతి ప్రముఖ పత్రికల్లో సైతం కూడాను అన్ని మతాచారాలను కూడాను మేము గౌరవిస్తాము అని చెప్పేసి మనం కలిసినటువంటి ఏదైతే ఇది ఉందో ఆ వార్తని మేరడిషన్లో కూడాను కవర్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నది సెక్యులర్ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ పూర్తిగా అందరి మనోభావాలను కూడాను గౌరవిస్తుంది. తెలుగుదేశం పార్టీ కన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడాను ఎవరి మత విశ్వాసాలను విఘాతం కలిగించకుండా ప్రతిసారి కూడాను ఆయన దాన్ని కాపాడుకుంటే ముందుకు వెళ్తుంటారు. కాబట్టి ప్రపంచ యోగా డే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.